హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చింతపండు పులిహోర చేసుకోవడానికి ఆ పులుసు ఏ విధంగా ఉడకబెట్టుకుంటామో మనం నిలవ పెట్టుకుని అప్పటికప్పుడు కలుపుకోవడానికి. చింతపండు పులుసు అంటే చాలా పొద్దున్నే అయితే అవ్వదు కదా. ఈ విధంగా ఒకేసారి చేసి పెట్టుకుంటే చాలా రోజులు మనం చక్కగా రైస్ వండుకున్న తర్వాత ఇవి కొంచెం పులుసు తీసుకుని చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, కొంచెం కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత మనం చింతపండు గుజ్జు ఈ విధంగా తీసుకుంటాం కదా, తీసుకున్నది ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో వేసుకుని కొన్ని పచ్చిమిర్చి ఇట్లా చీలికల్లాగా తీసుకుని ఆ చింతపండులో వేసుకోవాలి. వేసుకుంటే చక్కగా మనం దీంట్లో ఉడుకుతాయి కదా, అందువలన దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా ఉడకబెట్టుకోవాలి అండి, ఎందుకంటే అవి చుక్కలు సిమ్లోనే పెట్టుకోవాలి. అడుగంటితే కొంచెం మాడు వాసన, టేస్ట్ మారిపోతుంది. సిమ్లో పెట్టుకుని నిదానంగా ఉడికించుకోవాలి. ఆ చినుకులు ఉడుకుతున్నప్పుడు చేతి మీద పడతా ఉంటాయి, అందుకే ఎప్పటికప్పుడు ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుంటూ ఉండాలి. ఇదిగో చూసారా ఏ విధంగా ఉడుకుతున్నాయో. చాలా బాగా అట్లా సిమ్లో పెట్టుకుని నిదానంగా ఉడికించుకోవడమే. కొంచెం కరివేపాకు కూడా దీంట్లో నేను వేసుకుంటున్నాను. మనకు ఉదయమే పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేటప్పుడు, వాళ్ళకి టిఫిన్ కానీ వెంటనే లేనప్పుడు, పిండి మనకు రెడీగా లేనప్పుడు ఇట్లా కొంచెం పులుసు తీసుకుని కలిపేసి పెట్టేస్తే సరిపోతుంది. ఈ విధంగా మంచిగా ఉడికిపోయింది చూసారా. అటు పులుపు లేకుండా మరీ ఇట్లా లేకుండా కొంచెం బెల్లం అయితే వేసుకుంటున్నాను. చాలామంది కూడా వేసుకుంటారులే, చాలామంది వేసుకుంటారు. అట్లా బెల్లం వేసుకుని అది కరిగేంత వరకు కొంచెం అట్లా తిప్పుకుంటే సరిపోతుంది. చూసారా మంచిగా ఉడికిపోయింది. పచ్చిమిర్చి కూడా మంచిగా కుక్ అయిపోయినాయి. రెడీ అయిపోయిందండి. ఇది చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పెట్టుకుంటే మనకి 1 month to 2 months వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వేడివేడిది పెట్టుకోకూడదు. చల్లారిన తర్వాత నేను గాజు సీసాలో పెట్టుకుంటున్నాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మనకి చాలా ఉపయోగపడుతుంది. మార్నింగ్ హడావిడి లేకోకుండా ఇట్లా ఒకరోజు ఇడ్లీ దోశ ఒకరోజు వేసుకున్నా, ఇట్లా పులిహోర, చింతపండు పులిహోర అంటే ఇంకా ఇష్టపడతారు కదా. ఈ విధంగా చేసుకుని పెట్టుకుంటే చాలా ఉపయోగపడుతుంది మనకైతే. చూసారు కదా, రెడీ అయిపోయిందండి. ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.